హలో అందరికీ ఈరోజైతే గోరుచిక్కుడుకాయతో రెసిపీ అనేది చేసి చూపించబోతున్నానండి. ఈ రెసిపీ అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది. అన్నంలోకి అయితే ప్రతి ముద్ద కమ్మగా ఉంటుంది, అంత రుచిగా ఉంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. గోరుచిక్కుడుకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇవైతే అరకిలో తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, పచ్చెనపప్పు, నువ్వులు, ధనియాలు, ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ప్రెషర్ కుక్కర్ అయితే పెట్టుకోవాలి. ఇదే విధంగా మీరు కడాయిలో కూడా చేసుకోవచ్చు. చిక్కుడుకాయలు అయితే ఉడకబెట్టడం కోసం ప్రెషర్ కుక్కర్ని వాడుతున్నాను. ఇప్పుడైతే ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు నూనె అయితే పోసుకోవాలి. నూనె అనేది వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. వేసుకుని ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి. ఉల్లిపాయ మగ్గేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలి. ఉల్లిపాయ అనేది ఇలా మగ్గింది కదండి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాము. వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత కరివేపాకు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. కడిగి వేసుకోండి. ఈ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడే చిక్కుడుకాయ ముక్కకి ఉప్పు అనేది పడుతుంది కాబట్టి ఇక్కడే వేసేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు వేసుకుని ఒకసారి అయితే ఇదంతా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే సరిపోతుంది. ఒక 2 నిమిషాల తర్వాత 1 టీ గ్లాస్ అయితే నీళ్ళు అయితే పోసుకోవాలి. పోసుకుని ఒక్కసారి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకుని ప్రెషర్ కుక్కర్కి మూత అయితే పెట్టుకోవాలి. పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ అయితే వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మరొక స్టవ్ పైన స్టవ్ వెలిగించుకుని పచ్చెనపప్పు అయితే వేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత పచ్చిపప్పు వేగిపోయిన తర్వాత ధనియాలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి కూడా వేసుకోవాలి. వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నువ్వులు కూడా వేసేసుకోవాలి. లాస్ట్లో నువ్వులు వేసుకోవాలి, లేదంటే ఊరినే మాడిపోతాయి. ఇక్కడ మీరు కారానికి బదులుగా ఎండుమిరపకాయలు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కారం వేసి చేస్తున్నాను కాబట్టి ఎండుమిరపకాయలు అయితే వేయటం లేదు. ఇప్పుడు ఇలా వేగిపోయి కమ్మని వాసన అయితే వస్తున్నాయి. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లో పోసుకొని చల్లార్చుకోవాలి. ఇవైతే చల్లారిపోయినాయి. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకుని మిక్సీలో వేసేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ పైన కడాయి అయితే పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకోవాలి. ఇందాక వేసాం కాబట్టి ఎక్కువ అయితే అవసరం లేదు. 1 స్పూన్ అయితే సరిపోతుంది నూనె అనేది వేడైన తర్వాత పోపు దినుసులు అయితే వేసేసుకోవాలి. పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ అయితే తుంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం గోరుచిక్కుడుకాయ ఉడికించుకున్నాం కదా, అదైతే వాటర్తో సహా పోసేసుకోవాలి. వేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు అయితే ఉడికించుకోవాలండి. ఎక్కువ టైం కూడా పట్టదు, కొన్నే ఉన్నాయి కాబట్టి. ఇక్కడ చూడండి, నీళ్ళన్నీ అయిపోయింది చూసారా. ఇప్పుడు ఇందులోకి కారం అయితే వేసుకోవాలి.
మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను కారం. వేసుకునేదంతా ఒకసారి కలుపుకోవాలి. మీకు ఏమన్నా ఉప్పు తక్కువైతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే నాకు కూడా తగ్గింది కాబట్టి కొద్దిగా అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్నాం కదా, పొడైతే ఇందులో వేసేసుకోవాలి. వేసుకుని ఒక్కసారి అయితే కలుపుకోవాలి. ఎప్పుడు ఇలా చేసేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి. గ్రేవీ కూడా ఉంటుంది చక్కగా. ప్రతి ముద్ద కమ్మగా ఉంటుందండి అన్నంలోకి అయితే. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. వెరీ సింపుల్గా మీరు కూడా గోరుచిక్కుడుకాయతో ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.